క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల కళాశాలలోని గదులు తక్కువగా ఉన్న కారణంగా డైనోవాక్స్ బయాలజికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాని రాజు కళాశాలలోని గది నిర్మాణానికి విరాళంగా 10 లక్షల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అదనపు గదుల నిర్మాణం కొరకు గట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్లిపేది సుధీర్ రెడ్డి గౌరవ చైర్పర్సన్ మాట్లాడుతూ గురుకుల కళాశాలకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన డైనో కంపెనీ యాజమాని రాజుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బర్లా శశికళ దేవేందర్, ముదిరాజ్ కడుపుల్లు మల్లేష్, కూతాడ రవీందర్, ఎన్ఎస్పీ నగర్ మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ రాజబోయిన యాదగిరి యాదవ్, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్లా రాధాకృష్ణ, ముదిరాజ్ వైస్ ప్రెసిడెంట్ నాగరాజ్, మైనారిటీ అధ్యక్షుడు ఫారూక్, డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, కొంతం రామరెడ్డి, మాజీ రైతు సమన్వయత సమితి అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, బొక్కా ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా విజ్ఞప్తి మేరకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా కాలేజీకి 10 లక్షల నిధులతోటి మంచి ఒక హాల్ కట్టించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ గట్కేసర్ పరిసర మండల విలేజెస్ అంతటికి కూడా మన ఒక్క జూనియర్ కాలేజీ ఉంది, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీ. ఇక్కడ 24 ఎకరాలతో విస్తీర్ణంతో చాలా బాగా ఉంది. దీన్ని అంతా అందరూ కూడా విధులు కొంచెం వెచ్చించి పేద విద్యార్థులందరికీ అనేక రకాలుగా సహాయపడుతున్నారు. ముఖ్యంగా రాజుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 10 లక్షల రూపాయలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మాకు హాల్ కట్టించి పిల్లలకు ఇంతకుముందు కూడా హెల్ప్ చేసినారు. కొంచెం భవిష్యత్తులో కూడా మాకు అన్ని ఆయన యొక్క ఆదరాభిమానాలు ఉంటాయని, సార్కి మంచి ఆరోగ్యం, వాళ్ళ కంపెనీ అభివృద్ధి చెందాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ గురుకులు దినదినాభివృద్ధి చెంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మండలాల్లో 1000 మంది 2000 మంది విద్యార్థులు కూడా ఇక్కడ అకామిడేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆ విధంగా వచ్చి సమాజానికి ఇది బాగా ఉపయోగపడాలని ఒక ప్రిన్సిపల్ గా ప్లే గ్రౌండ్ మీరందరూ కూడా విలేకరులు ముఖ్యంగా మీకు కూడా బాధ్యత ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే గ్రౌండ్ 24 ఎకరాలు ఉంది. పూర్తి స్థాయిలో దీనికి వినియోగంలోకి తీసుకురావడానికి మీ వంతుగా మీ మీడియా ఛానల్స్ కూడా కృషి చేసి ప్రజాప్రతినిధుల దగ్గర మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని అభివృద్ధి చెందాలని చేసేటట్టు చేయాలని మనం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని నాకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మా గట్కేసర్ గ్రామ పంచాయతీలో కూడా మనకు సార్ ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీకి. మరియు మన ఉర్దూ మీడియం స్కూల్లో కూడా సార్ అడగంగానే అబ్బసాని యాదగిరి యాదవ్ గారు ఆయన సమక్షంలో సార్ దగ్గర పోయి అడగంగానే ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్కూల్లో టీచర్ కొరత ఉన్నందున సార్కి అడగంగానే ఒక అమ్మాయి టీచర్ని పెట్టి ఆ టీచర్ జీతం కూడా సార్ సొంత ఖర్చులతోటి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన గట్కేసర్లో ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్ పెడుతున్నారు సార్. దాని వలన కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సార్. గవర్నమెంట్ శివరెడ్డిగూడలో కూడా సార్ స్కూల్ కట్టించిండ, మస్జిద్ దగ్గర కూడా కట్టించడం జరిగింది లోపల హై స్కూల్లో. అదే విధంగా ఈరోజు వచ్చి మన గురుకుల్ కళాశాలలో ఒక రూము వేయడానికి 10 లక్షల రూపాయలు కేటాయించినందుకు సార్కు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు మల్లిపేది సుధీర్ రెడ్డి గారికి, మరియు మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య గారికి, మరియు వచ్చిన నాయకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరాలు అవుతుంది. గత 4-5 సంవత్సరాల నుంచి మేము సిఎస్ఆర్ స్కీమ్ చేస్తున్నాం గవర్నమెంట్ తరఫున. సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఆర్ఎస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సర్వీస్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ కింద చేస్తాం అన్నమాట. ఇక్కడ గట్కేసర్లో స్కూల్ ఒకటి చేసాం, 2 హెల్త్ క్యాంప్ చేసాం గట్కేసర్లో. తర్వాత లాస్ట్ ఇయర్ నారాయణ రెడ్డి గారు అప్రోచ్ అయితే అది 7 లక్షలు ఎంతో ఉందని చెప్పి నేను మా విలేజ్ నేటివ్ ప్లేస్లో కోపల్లి అని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉండి మండలం కాళమండలం కోపల్లి గ్రామంలో ఒక 11 lakhs ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ 25 కంప్యూటర్స్ కొనిచ్చి అందరికీ స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్, ఎస్ఎల్సి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తున్నారు అనమాట. సర్టిఫికేట్లు తీసుకుని వాళ్ళు ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ నారాయణ రెడ్డి గారు కాకుండా ఈ సంవత్సరం వచ్చి కూడా అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవుతే నేను 10 lakhs అది ఫండే 10 lakhs ఉందా, అది కాకుండా నారాయణ గారు ఇదే అమౌంట్తో బోర్ అది వేస్తే వాటర్ అది బాగా ఉపయోగపడుతుందంటే బోర్ కూడా వేయిస్తా అని చెప్పారు. అది ఇప్పుడు మొన్న 28 శంకుస్థాపన మంచిదని ఏర్పాటు చేశాం. ఇది
ఇప్పుడు కాదు, ఇప్పుడు మాలే నిధులు ఎన్ని నిధులతో శంకుస్థాపన చేశారు? నిధులు అంటే ఇప్పుడు ఊరికే బ్రాహ్మణులకు ఒకటి ఇచ్చాం, తర్వాత మొత్తం ఫండ్ 10 లక్షలు 10 లక్షలు 10 లక్షల ఫండ్ అది ఖర్చు పెడతాను. 10 లక్షలు కాస్ట్ అంటే ఎస్టిమేషన్ 10 10 లక్షలు. లక్షలు ఎక్కువైనా కానీ కొంచెం ఎక్కువైనా కానీ కంపెనీ భరాయించి అందులో సిఎస్ఆర్ స్కీమ్ లో గవర్నమెంట్ కి చెప్తాం. అది ఎక్కువైతే నెక్స్ట్ దాంట్లో తగ్గించి వేస్తాం అన్నమాట. చేసేవాడి దగ్గర మీరు 10 లక్షలు ఇస్తారు, మిగతా అంతా గవర్నమెంట్ చూసుకుంటారు. మిగతా గవర్నమెంట్ చూడదు, ఎక్కువైంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో మేము అడ్జస్ట్ చేసుకుంటాం. అలాగే ఈ 10 లక్షలు కాకుండా బోర్ 10 కూడా. లక్షలు రావచ్చు, స్పెషల్ రావచ్చు. రిక్వెస్ట్ బోర్ ఒకటి వేయించమంటే తప్పనిసరిగా వేయించండి, పిల్లలకు ఉపయోగపడుతుంది కానీ చెప్పాను. అది ఏదైనా ఉంటే కంపెనీ తరఫున కానీ ఎక్స్ట్రా అయితే అడ్జస్ట్ చేయడం కానీ, లేకపోతే నా తరఫునే నా సొంతంగా నేను చేయడం కానీ జరుగుతుంది. ఇదేంటంటే ముఖ్యంగా విద్యార్థులది, ఇక్కడ కాలేజీ విద్యార్థులు, ఇదే కాకుండా వాళ్ళకి విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా డెవలప్మెంట్ అండి. నేను గత 20 సంవత్సరాల క్రితం ఎవరు మన కృష్ణయ్య గారు కృష్ణ గారు ప్రిన్సిపాల్ ఎవరో తెలియదు, మన బండార్ దాస్ గారు ఉండేవారు అప్పుడు. ఆయన అడిగితే 10,000 ఇచ్చి వాళ్ళకి గిఫ్ట్స్ అవి ఇచ్చాం. అది ఇప్పుడు కూడా ఎప్పుడైనా బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ అటువంటి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి, గురుకుల ఎంత ఉందా మరి గవర్నమెంట్ ఇంకా అభివృద్ధి చేయవలసి ఉందా, గవర్నమెంట్తో పాటు 10 మంది 10 చేతులు వేసుకుంటే బాగా డెవలప్ అవుతుంది, విజయం బాగా వస్తుందా, ఉద్యోగాలు కూడా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో దొరుకుతాయి. ఈ 5 మండలాల పేద విద్యార్థులు ఇక్కడే చదువుతారు.